హే గాయ్స్, దిస్ ఇస్ సాయి, తెలుగు వాచ్ గాయ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వాచ్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మనం రివ్యూ చేసే వాచ్ నా పర్సనల్ కలెక్షన్లో ఒక వాచ్ అనమాట. సో ఈ వాచ్ వచ్చేసి సీకో 5 అండ్ దాని రెఫరెన్స్ నెంబర్ SNK809. ఫస్ట్ ఈ వాచ్ హిస్టరీ గురించి మనం తెలుసుకుందాము. సో సీకో 5 అనేది సీకో బ్రాండ్లో ఒక లైన్ ఆఫ్ వాచెస్ అనమాట. సో సీకో 5లో 5కి అర్థం ఏంటంటే 5 క్వాలిటీస్ ఆఫ్ వాచ్. సో ఆ 5 క్వాలిటీస్ ఉంటేనే ఆ వాచ్ని సీకో 5 అంటారు. సో అందులో ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఆటోమేటిక్ అయి ఉండాలి. సో ఆ వాచ్ అనేది ఆటోమేటిక్ అయి ఉండాలి. ఆటోమేటిక్ వాచ్ అంటే ఏం లేదు, దానికి బ్యాటరీ పవర్ అవసరం లేదు. జస్ట్ మన హ్యాండ్ మూమెంట్ తోటి లోపల ఉన్న మెకానికల్ కాంపోనెంట్ సహాయంతో ఆ వాచ్ అనేది రన్ అవుతుంది. అండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఆ వాచ్ అనేది డే అండ్ డేట్ని డిస్ప్లే చేయాలి ఆ వాచ్ డయల్ మీద. అండ్ థర్డ్ క్వాలిటీ వచ్చేసి ఆ వాచ్ డ్యూరబుల్ అయి ఉండాలి. సో డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం రావడం అనమాట. అండ్ ఫోర్త్ క్వాలిటీ వచ్చేసి ఆ వాచ్కి ఎంతో కొంత వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి. అంటే కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ కాకపోయినా సరే ఎంతో కొంత లెవెల్లో దానికి వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి. అండ్ ఫిఫ్త్ క్వాలిటీ వచ్చేసి రిసెస్డ్ క్రౌన్ అండి. సో రిసెస్డ్ క్రౌన్ అంటే ఏం లేదు, మీకు ఇక్కడ ఒక ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. సో ఆ క్రౌన్ అనేది వాచ్కి లోపల ఉండాలి, బయట ఉండకుండా. సో అది కొంచెం క్రౌన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ 5 మెయిన్ క్వాలిటీస్ని క్వాలిఫై అయితేనే మనకు అది సీకో 5 లైనప్ కింద చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్ స్టైల్ అండి. సో ఈ వాచ్ స్టైల్ వచ్చేసి మనకి ఫీల్డ్ వాచ్ స్టైల్ అనమాట. సో ఫీల్డ్ వాచ్ స్టైల్ అంటారు, లేకపోతే ఫ్లీగర్ వాచ్ స్టైల్ అంటారు. సో అసలు ఆ ఫీల్డ్ వాచ్ అనేది ఎలా ఉంటుందో మీకు కొన్ని ఇమేజెస్ నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను. సో ఈ ఫీల్డ్ వాచ్లో ఏంటంటే మీకు షైనీ ఎలిమెంట్స్ ఉండకూడదండి. అంటే ఎక్కువ మెరవడం కానీ, ఇప్పుడు మీరు కొన్ని వాచెస్ చూస్తూ ఉంటారు గోల్డ్ కలర్లో, లేకపోతే డైమండ్స్ ఉండి కొంచెం ఫ్లాషీగా మీకు పార్టీ వేర్ లాగా ఉంటాయి. సో అలా ఉండకూడదు. ఈ వాచ్లో మోనోక్రోమ్ కలర్స్ ఉంటాయి అన్నమాట, లైక్ బ్లాక్ అండ్ వైట్, డల్గా. సో అలాంటి క్వాలిటీస్ ఉన్నదాన్ని ఫ్లీగర్ వాచ్ ఆర్ ఫీల్డ్ స్టైల్ వాచ్ అంటారు. అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉండాలి. మెయిన్ ఫోకస్ వచ్చేసి మనకి టైం మీద, లోపలున్న డిజిట్స్ మీద ఉంటుంది. అంతేగాని కేస్ ఎలా ఉంది, మెరుస్తుందా, డైమండ్స్ ఉన్నాయా, సో అలాంటి క్వాలిటీస్ ఉండవు. సో అది ఫీల్డ్ వాచ్ అంటారు. ఇప్పుడు మనం ఈ వాచ్ అవుట్డోర్ అండ్ లూమ్ షాట్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఈ వాచ్ డిజైన్ అండ్ డైమెన్షన్స్, ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఈ వాచ్ ఏ మెటీరియల్తో తయారైందో చూద్దాము. సో ఈ వాచ్ కేస్ మెటీరియల్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్, కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే అల్యూమినియం కలర్లో ఉంది. దేనికంటే ఒక బీడ్ బ్లాస్టింగ్ అనే ఫినిషింగ్ చేయడం వల్ల దీనికి ఆ కలర్ అనేది వచ్చింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్స్ అసలు పడవు, కనిపించవు, షైనీగా ఉండదు కాబట్టి. అండ్ ఇంకోటి, మీరు వాచ్ డైల్ని మనం అబ్జర్వ్ చేద్దాము. సో వాచ్ డైల్ని మీరు చూస్తే హ్యాండ్స్ వచ్చేసి డైమండ్ షేప్డ్ హ్యాండ్స్ అనమాట. అండ్ మీకు సెకండ్స్ హ్యాండ్ వచ్చేసి లాలీపాప్ షేప్లో ఉంది. సో మేజర్ కలర్స్ మీకు ఈ వాచ్లో బ్లాక్ అండ్ వైట్, ఇంకా వేరే కలర్ ఏమి ఉండదు. సో ఫీల్డ్ వాచ్ అనే దాన్ని జస్టిఫై చేయడానికి దీని కలరింగ్ స్కీమ్ ఇలాగ ఇచ్చారు. సో అది డైల్కి సంబంధించి. అండ్ ఇంకోటి, మీరు కేస్ బ్యాక్ చూడండి. కేస్ బ్యాక్ వచ్చేసి మీకు పాలిష్డ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మీకు హైలీ పాలిష్ స్టెయిన్లెస్ స్టీల్. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అండ్ డర్ట్ మాత్రం కనిపిస్తుంది. కాకపోతే కేస్ బ్యాక్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెకానికల్ మూమెంట్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లోపల ఆ ఎక్విప్మెంట్ ఎలా మూవ్ అవుతుంది. సో ఇది చూడడానికి చాలా బాగుంటుంది. సో ఓపెన్ కేస్ బ్యాక్ అంటారు దీన్ని, అన్ని వాచ్లకు ఇవ్వరు. సో అదొక అడ్వాంటేజ్ ఈ ప్రైస్ రేంజ్లో. సో ఇది మీకు హార్డ్లెక్స్ క్రిస్టల్, అండ్ మీకు ముందు ఉన్నది కూడా హార్డ్లెక్స్ క్రిస్టల్ అనమాట. క్రిస్టల్స్లో 3 రకాలు ఉంటాయి, అక్రిలిక్, హార్డ్లెక్స్ అండ్ సాఫైర్ అని. సో సాఫైర్ అన్నిటికంటే స్క్రాచ్ రెసిస్టెంట్, దాని తర్వాత ఉన్నది హార్డ్లెక్స్. సో ఇది మీకు చాలా టఫ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. సో అది. ఇంకోటి, దీని డైమెన్షన్స్ మనం చూద్దాము. సో నేను చెప్తూ ఉన్నాను ఇది కొంచెం చిన్న వాచ్ అని. సో డైమెన్షన్స్ వచ్చేసి మీకు చూడండి 37 ఉంది. 37 అంటే చాలా చిన్నది అన్నట్టు.
ఒకప్పుడు మీకు 39, 38 అలానే వచ్చేవి. సో ఆ టైంలో ఉన్న సైజెస్ ఇవి. అండ్ మీకు థిక్నెస్ వచ్చేసి అరౌండ్ 10.5 ఉంది. అండ్ మీకు లగ్ విడ్త్ అంటే బ్యాండ్ విడ్త్ వచ్చేసి అరౌండ్ 17.5 ఉంది, 17.5. అండ్ హైట్ వచ్చేసి మీకు అరౌండ్ 42.8 ఉంది. సో అదండి దాని డైమెన్షన్స్. సో నేనేం చేశానంటే ఇప్పుడు ఈ వాచ్ మీకు 37mm కాబట్టి చిన్న వాచ్ కాబట్టి నేను స్ట్రాప్ చేంజ్ చేశాను. సో ఈ వాచ్లో ఫస్ట్ నెగిటివ్ అండి స్ట్రాప్. దీనికి వచ్చిన స్ట్రాప్ చూడండి, క్లాత్ స్ట్రాప్ అనమాట, నైలాన్ది ఇది. సో అంత క్వాలిటీ అయితే లేదు, గట్టిగా ఉంటుంది అండ్ మీకు ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. సో నేనేం చేశానంటే వాడిచ్చిన స్ట్రాప్ని తీసేసి ఈ రెడ్ స్ట్రాప్ పెట్టాను స్టిచ్చింగ్ తోటి. సో ఇది కొంచెం కలర్ కూడా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ స్ట్రాప్ థిక్నెస్కి ఈ స్ట్రాప్ విడ్త్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం విడ్త్ తక్కువ ఉంది, ఇది విడ్త్ ఎక్కువ ఉంది. సో ఇదేంటంటే వాచ్ మీకు కొంచెం పెద్దగా కనిపించడానికి యూజ్ అవుతుంది. మీరు ఇందాక అవుట్డోర్ షాట్స్లో కూడా చూసారు ఈ వాచ్ తోటి. సో అదొకటి స్ట్రాప్ నెగిటివ్. అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసి ఈ వాచ్లో హ్యాకింగ్ లేదండి. హ్యాకింగ్ అంటే మీరు ఇప్పుడు క్రౌన్ బయటికి పుల్ చేశారనుకోండి, ఆ సెకండ్ స్మూల్ అనేది ఆగిపోవాలి మీరు టైం సెట్ చేసుకోవడానికి. కానీ దీనికి ఆగదు, దాన్ని హ్యాకింగ్ అంటారు. అదొక నెగిటివ్. టైం మీరు యాక్యురేట్గా సెట్ చేసుకోలేరు. అండ్ ఇంకోటి, దీనిలో డేట్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. క్రౌన్ని ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫ్రంట్కి ఫార్వర్డ్ మీరు క్రౌన్ తిప్పారనుకోండి, డేట్ చేంజ్ అవుతుంది ఇలాగా. అండ్ మీరు బ్యాక్వర్డ్ తిప్పారనుకోండి సేమ్ పొజిషన్లో ఉంచి డే చేంజ్ అవుతుంది. సో మీరు పొజిషన్ చేంజ్ అయిన అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ పొజిషన్లో పెట్టి ఫార్వర్డ్ అంటే డేట్ చేంజ్ అవుతుంది, బ్యాక్ అంటే డే చేంజ్ అవుతుంది. సో అదొక ఫీచర్. సో ఇదండి నెగిటివ్స్ వచ్చేసి స్ట్రాప్, చిన్న సైజు, అంతే, ఇంతకంటే నెగిటివ్స్ ఏం లేవు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ మీకు మిగతా అన్ని పాజిటివ్సే. ఫీల్డ్ వాచ్ స్టైల్ రావడం కావచ్చు, ఓపెన్ కేస్ బ్యాక్ మూమెంట్ కావచ్చు. సో ఒక బెస్ట్ ఎంట్రీ లెవెల్ ఆటోమేటిక్ వాచ్ ఇది. అండ్ ఈ వాచ్లో యూజ్ చేసిన మూమెంట్ అండి, దాని రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి 7S26C. సో ఈ వాచ్ మూమెంట్ని 1996లో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. సీకో 5 లైనప్ అనేది యాక్చువల్లీ 1963 నుంచే ఉంది. కాకపోతే 1996లో ఈ మ్యాజిక్ లెవర్ ఉన్న ఈ 7S26 మూమెంట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇదొక 21 జ్యువెల్ మూమెంట్. అండ్ దీని ఫ్రీక్వెన్సీ వచ్చేసి మీకు 21,600 వైబ్రేషన్స్ పర్ అవర్ వరకు ఉంటుంది. అండ్ దీని పవర్ రిజర్వ్ వచ్చేసి మీకు అప్ టు 40 hours అనమాట. సో పవర్ రిజర్వ్ అంటే ఏం లేదు, మీకు ఒకసారి వాచ్ ఫుల్గా వైండ్ అయిన తర్వాత అప్ టు 40 hours వరకు మీరు ఈ వాచ్ని మళ్ళీ వైండ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు కంటిన్యూస్గా వాచ్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఈ వాచ్ మూమెంట్ గురించి నేను మాటల్లో చెప్పడం కంటే మీరు ఒక యానిమేషన్ చూస్తే బాగుంటుంది. అంటే లోపల అసలు ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ మ్యాజిక్ లివో మెకానిజం అనేది ఎలా వర్క్ అవుతుందో మీరు ఇప్పుడు ఒక వీడియోలో చూడండి. సో ఇంకోటి ఏంటంటే దీని సర్వీసింగ్ అండి. సో యూజువల్గా ఏంటంటే మీరు మెకానికల్ కాంపోనెంట్స్ ఏవైనా లైక్ మెషిన్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఏవైనా రెగ్యులర్ సర్వీసింగ్ అనేది అవసరం. సో వాచెస్ కూడా అంతే, మెకానికల్ వాచెస్ ఏవైనా సరే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీరు దాన్ని సర్వీసింగ్ చేయించాలి. కాకపోతే ఈ 7S26 మూమెంట్ అనేది మీరు ఎక్కువ సర్వీసింగ్ చేయించాల్సిన అవసరం లేదు. అంటే మన దగ్గర అంటారు కదా రఫ్ అండ్ టఫ్ అని చెప్పేసి, సో రఫ్ అండ్ టఫ్ మూమెంట్ అనమాట. సో దీన్ని మీరు 5 years నుంచి 6 years లోపు ఎప్పుడైనా సర్వీసింగ్ చేయించినా సరే ఇది మీకు ఈజీగా రన్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సో ఈ వాచ్ ప్రైస్ వచ్చేసి నేను చాలా వెబ్సైట్ చూశాను, 5,000 నుంచి 10,000 వరకు డిఫరెంట్ ఉంది, కొంతమంది 11,000 అని. సో అవైలబిలిటీని బట్టి మారింది. బట్ ఎక్కడ తక్కువగా మీరు కొనుక్కోవచ్చు అండ్ ఎక్కడ మీకు ఈజీగా షిప్ అవుతుంది, సో అలాంటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ అదండి సీకో 5 వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వాచ్ రివ్యూ నచ్చినట్టయితే మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. విల్ బి బ్యాక్ విత్ అ బ్యాంగ్.